జై అను వచ్చి దండం పెట్టుకోండిరా. మీరు దండం పెట్టుకోండి తాతగారు, మేము కైట్స్ ఎగిరేసుకుంటూ ఉంటాం. తల్లి, నా భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించి తల్లి. తల్లి, పండగ రోజు అందరూ మా ఇంటికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎల్లకాలం ఇలాగే ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అలా జీవించు తల్లి. రవి, దేవు మీనాక్షి ఇంకా రాలేదేంటి? ఒకవేళ దారి తప్పిపోయారంటావా? లేదు బాబాయ్, సార్కి అడ్రస్ కరెక్ట్గానే చెప్పాను. అదేం కాదులే, వాళ్ళు పల్లెటూరు రావటం కొత్త కదా, ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా వస్తుంటారు. అరుగు వచ్చేసారండి. అదిగో ఈ అమ్మే మా గ్రామ దేవత. మనసులో కోరికల్ని ఆ దేవత చెవిలో చెప్పి దండం పెట్టుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మనసులో ఉన్న కోరికలు ఆ తల్లికి చెప్పుకొని దండం పెట్టుకోండి. పదండి, మేము అక్కడ ఉంటాం. నా మనసులో ఉన్న కోరికేంటో నీకు తెలుసు తల్లి. ఏ ఆస్తులు, ఐశ్వర్యాలు, బంగారాలు ఇలాంటివేమీ నేను కోరుకోవడం లేదు. నా భార్య మనసు మార్చి నేను నా భార్య పిల్లలతో ఆనందంగా ఉండేలా చేయి తల్లి. మీనాక్షి, నువ్వేం కోరుకుంటావో నాకు తెలుసు మీనాక్షి. నీ కోరిక నెరవేరాలని కోరుకునే బదులు నేను చచ్చిపోవాలని కోరుకో. సింధు, పడుకోకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? నిద్ర రావట్లేదా? అను దేవన్నయ్యని అమ్మ గదిలోకి తీసుకెళ్ళింది. ఈ టైంలో ఎందుకు తీసుకెళ్ళిందని ఆలోచిస్తున్నా అన్నయ్య. ఏంటమ్మా, మీ నాన్నని తీసుకొచ్చావేంటి? మీ ఇద్దరికి ఒక నిజం చెప్పాలి నాన్నమ్మ. మాకు చెప్పాల్సిన నిజమే ఉంటుందాను. ఉంది నాన్న. ఏంటమ్మా నిజం? నాకు తెలిసిన నిజం మీకు అప్పుడే చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పాల్సి వచ్చింది నానమ్మ. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎదురు చూస్తున్నా నీ పెద్ద కొడుకు ఎవ్వరు నాకు తెలుసు నానమ్మ. ఏంటను? ఉమాదేవి గారికి ఇంకో కొడుకున్నాడా? అవును నాన్న, తన పెద్ద కొడుకుని చిన్నప్పుడే నాన్నమ్మ దూరం చేసుకుంది.
నానమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి తన కొడుకుని చూడాలని, ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఎంత బాధపడుతుందో తెలుసా నాన్న? నానమ్మ ఎదురు చూస్తున్నా తన పెద్ద కొడుకు ఎవరూ కాదు నాన్న, నువ్వే నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును నానమ్మ, నీ పెద్ద కొడుకు మా నాన్నే నానమ్మ. ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు నానమ్మ. నాకు ఆ ఆంజనేయ స్వామి చెప్పారు. మనం అనుకోకుండా కలిసాం, అనుకోకుండా నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావు, అనుకోకుండా నేను నిన్ను నా కొడుకులా భావిస్తున్నాను. నిజంగా నిజంగా నువ్వు నా కొడుకువా దేవ్? నిజంగానా? నువ్వు నా కొడుకువా? ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను నానమ్మ, మా నాన్నే నీ కొడుకు. మీరిద్దరు తల్లి కొడుకులు నానమ్మ. ఇన్నాళ్ళు నా కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని కలలు కంటూ బ్రతికాను. నా కొడుకు కోసం కలవరిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను ఏడవని రోజంటూ లేదు. నేను వెతుకుతున్న నా కొడుకు సంస్కారం, వ్యక్తిత్వం ఉన్న ఈ వాసుదేవ రూపంలో నా కళ్ళ ముందే ఉన్నాడని నేను తెలుసుకోలేకపోయాను దేవ్. తెగిపోయిందనుకున్న పేగు బంధం ఇన్నాళ్ళకు కలిసింది. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు బాబు. నిన్ను నన్ను వేరు చేయడం ఇంకా ఆ భగవంతుడి వల్ల కూడా కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను వదులుకోలేను దేవ్, వదులుకోలేను. అమ్మా, శక్తి, ఈ వాసుదేవ్ ఎవరో తెలుసా నాన్న? ఈ వాసుదేవ్ నాకు తెలుసమ్మా. నీ కొడుకని, నాకు అన్నయ్యని నాకెప్పుడో తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఏ నిజమైతే నీకు తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం నీకు తెలిసిపోయిందమ్మా. ఈ వాసుదేవ్ నీ కొడుగ్గా, నాకు అన్నయ్యగా ఉండడం నాకు ఇష్టం లేదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? వాసుదేవ్ నీకు అన్నయ్య అవుతాడ్రా? వద్దమ్మా, నాకు అన్నయ్య, తమ్ముడు ఎవరు వద్దు. నీ ప్రేమ నాకు తప్ప ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు. నవమాసాలు మోసి నా రక్తాన్ని పంచి నా బిడ్డ మీద నాకెంత పిచ్చుండ.